హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్లైన్ గురు. నేను మీ అశోక్ యాదవ్. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి మన ఛానల్లో అయితే వీడియోలు రావడం లేదు. ఎందుకు అని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్ చేయడం జరుగుతుంది కామెంట్లో. అలాగే మన ఛానల్ పేజ్లో కూడా చాలామంది కామెంట్ చేశారు, వీడియోస్ మంచిగా ఉన్నాయి, ఇంకా వీడియోస్ పెట్టండి అని చెప్పేసి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి ప్రతి వారం ఒక మంచి కంటెంట్తో అయితే మీకు వీడియోలు అందించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈరోజు మీరు కోరుకున్న విధంగానే ఒక వీడియోకి సంబంధించి చాలామంది అంటే ఒక అప్డేట్కి సంబంధించి సమాచారం కావాలని చాలామంది కామెంట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు వీడియో చేయడం అయితే జరిగింది. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డులో నేమ్ అప్డేట్కి సంబంధించి చాలామంది క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు మనకు కామెంట్ రూపంలో. ఎలా అంటే అసలు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్తే నేమ్ అప్డేట్ చేస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ నేను ప్రధానంగా మీరు గుర్తించవలసిన అంశాలు ఏంటంటే నేమ్ అప్డేటా ఆర్ నేమ్ చేంజ్, ఈ రెండిట్లలో ఏది అనేది ఒక క్లారిటీ అయితే మీకు ఉండాలి ముందు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి సవిత, ఆమె పేరు సవిత అనుకుంటే ఆ సవిత పేరు ఎస్ఎస్సి మెమో కానీ లేదంటే పాన్ కార్డ్ కానీ ఇతరత్ర డాక్యుమెంట్లలో SAVITHA అని ఉంది. సో ఆమె ఆధార్ కార్డులో మాత్రం SAVITA అని ఉంది. అక్కడ THA ఉంది, ఇక్కడ TA ఉంది. సో ఇక్కడ నేమ్ కరెక్షన్ ఏంటి, మనకి H అనేది ఇక్కడ ఆధార్ కార్డులో యాడ్ అవ్వాలి. లేదంటే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్లలో హెచ్ తీసేయాలనుకుంటే మాత్రం అది ఆధార్ సంబంధించిన అంశం కాదు కాబట్టి అది మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. సో మనకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ TH తోటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు TH తోటే కావాలి కాబట్టి మనం ఆధార్నే మార్చుకుంటాం కామన్గా. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం నేమ్ కరెక్షన్ అంటాం. అంటే ఒక అక్షరం తప్పు పడింది లేదంటే తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని నేమ్ కరెక్షన్ అంటాం. దీనికి ఓటర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ SSC మెమో కానీ అలాగే ఇంకొన్ని POI డాక్యుమెంట్స్ పాస్పోర్ట్స్ కానీ ఇలాంటి ఏ డాక్యుమెంట్ పెట్టైనా కూడా మనం ఇక్కడ ఈ సవిత అనే పేరులో హెచ్నైతే అప్డేట్ చేసుకోవచ్చు. కానీ 18 years ఎబోవ్ వాళ్ళు మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడానికి ఉంటుంది. 18 years బిలో వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. ఆ బర్త్ సర్టిఫికెట్లో కూడా మనకి ఎలా అయితే నేమ్ అప్డేట్ కావాలో అలానే ఆ బర్త్ సర్టిఫికెట్లో ఉండాలి. దానికి వాళ్ళ ఫాదర్ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ఫాదర్ డిక్లరేషన్ ఇస్తే ఆ బర్త్ సర్టిఫికెట్ పెట్టి ఈ నేమ్ అనేది అంటే 18 అప్ టు 18 years వాళ్ళకి నేను చెప్పేది. ఎబో 18 వాళ్ళకైతే నేను చెప్పిన డాక్యుమెంట్స్లో ఏ డాక్యుమెంట్ పెట్టినా కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. మనకి ఏ డాక్యుమెంట్ అవసరం అనేది కూడా మీకు ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను చివరిలో, అక్కడ చూడొచ్చు. అంటే నేమ్ చేంజ్కి ఏ డాక్యుమెంట్స్ యూజ్ అయితే అంటే నేమ్ కరెక్షన్కి ఏ డాక్యుమెంట్స్ అయితే మనకు పనికి వస్తాయి అనేది నేను వీడియో చివరిలోనూ మీకు స్క్రీన్ పైన ఇస్తాను. సో ఈ విధంగా మనం నేమ్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అదే లేడీస్కి అయిందనుకో, లేడీస్కి అయితే మ్యారేజ్ తర్వాత కామన్గా సర్నేమ్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది మన తెలంగాణలో అయితే. సో ఇంతకుముందు ఒక సర్నేమ్ ఉంది, ఇప్పుడు ఒక సర్నేమ్ కావాలి అనుకున్నప్పుడు అంటే నేమ్లో ఎలాంటి చేంజ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు సవిత అనే ఉంది, సవితకు సర్నేమ్ ఇంతకుముందు ఒకటి ఉంది, ఇప్పుడు ఒకటి కావాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జల్లారపు అని ఉంది, ఇప్పుడు జక్కుల అని కావాలి అని అనుకుంటుంది. సో ఇట్లాంటప్పుడు అంటే లేడీస్కి అయితే మ్యారేజ్ అయిన వాళ్ళకి సర్నేమ్ చేంజ్ కోసం మనకు సబ్ రిజిస్ట్రార్ ద్వారా వచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే ఇది చేస్తారండి, అంటే సర్నేమ్ అనేది చేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ సవితకు బదులు సమంత రావాలి అనుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఏవి కూడా పనిచేయవు. అంటే మనకి ఇప్పుడున్న ఓటర్ ఐడి కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, లేదంటే 10th మెమో కావచ్చు, ఇలా ఏదైనా సరే, చిన్నపిల్లలైతే బర్త్ సర్టిఫికేట్ కూడా కావచ్చు. సరే ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా సవిత సమంత కావాలి అని అంటే ఈ డాక్యుమెంట్స్ ఏవి కూడా ప్రజెంట్ పనిచేయవు. దానికి మీరు తెలంగాణ గెజిట్ అని చెప్పేసి తెలంగాణ రాజపత్రము నుంచి వెళ్ళి ఒకటి నేమ్ చేంజ్ అయినట్టుగా
ఒక జియోకి సంబంధించిన కాపీ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి ఏం చేయాలి, అసలు ఈ జియో కాపీ ఎలా తీసుకోవాలి అనుకుంటే అది నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. నేమ్ చేంజ్కి సంబంధించి మనకు ఈ అప్డేట్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. మీరు నేమ్ చేంజ్ సవితకు బదులు సమంత కావాలని చెప్పేసి ఓటర్ ఐడినో 10th మెమోనో లేదంటే నివాసం సర్టిఫికేటో ఇలా ఏది పెట్టినా సరే మీ నేమ్ అయితే చేంజ్ అవ్వదు. ఇప్పుడు మాత్రం కరెక్షన్స్కి మాత్రమే నేను చెప్పిన డాక్యుమెంట్స్ పనిచేస్తాయి. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటి, ఆధార్లో నేమ్ విషయానికి వచ్చేసరికి నేమ్లో మనం అంటే లైఫ్ టైంలో మనం ఆధార్లో నేమ్ అనేది 2 times చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అందులో కరెక్షన్స్ అయినా నేమ్ చేంజ్ అయినా ఏదైనా సరే మనం ఆధార్లో ఒకసారి కదలిక జరిపామంటే ఒక ఛాయిస్ అయితే అయిపోతుంది. రెండో ఛాయిస్ కోసం మనకు ఒక అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా నేమ్ కరెక్షన్కు మాత్రమే ఈ డాక్యుమెంట్స్తో అవుతుంది. నేమ్ చేంజ్ వేరు, నేమ్ కరెక్షన్ వేరు. నేమ్ కరెక్షన్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి నేమ్ చేంజ్ చేయమంటే అక్కడ చెయ్యరు. వాళ్ళకు ఒకవేళ చేసినా కూడా అది రిజెక్ట్ అవుతుంది. నేమ్ కరెక్షన్కి వచ్చినప్పటికి మాత్రం నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే ఏ ఒరిజినల్ తీసుకుని వెళ్ళినా కూడా మీకు అది వితిన్ 30 to 90 days లోపు అయితే అప్రూవల్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అప్రూవ్ అవ్వకపోతే మీరు సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పటికీ మీ యొక్క నేమ్ కరెక్షన్ అనేది అవ్వకపోతే మనకు ఆధార్ టోల్ ఫ్రీ నెంబర్ 1947 అని ఉంటుంది. దానికి కాల్ చేస్తే మీకు క్లారిటీ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే క్లారిటీ ప్రకారమే మీరు సంబంధిత ఆర్ఓకు కానీ లేదంటే ఇంకా వాళ్ళ ఏదైనా అడ్రస్ చూసిస్తే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 1947 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది, నేను కరెక్ట్ డాక్యుమెంటే పెట్టాను కదా, లేదంటే మళ్ళీ రీఎన్రోల్ చేసుకోమంటే రీఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే నేమ్ చేంజ్కి సంబంధించిన అప్డేట్ అండి ఇది. నేమ్ చేంజ్కి ప్రధానంగా మనకు లేడీస్ అయితే సర్నేమ్ చేంజ్కి అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్ రిజిస్టర్ ద్వారా ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. గ్రామ పంచాయతీ ద్వారా ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఇప్పటి వరకు అయితే యుఐడిఏ వాళ్ళైతే అప్రూవల్ చేయడం లేదు. కాబట్టి కంపల్సరీ మనకు సబ్ రిజిస్టర్ ద్వారా ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కరెక్షన్స్కి మాత్రం నేను కొన్ని డాక్యుమెంట్స్ అయితే చెప్పాను. ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు ఇక్కడ చివరిలో డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. దాని ప్రకారం అందులో ఏ డాక్యుమెంట్ మీరు ఒరిజినల్ తీసుకెళ్ళినా కూడా మీ నేమ్ కరెక్షన్ అయితే చేస్తారన్నమాట. ఇది ఈ రోజుకు సంబంధించిన టాపిక్ అండి. మరో కొత్త టాపిక్తో మరో వారం మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.